జూబ్లీస్ లో ఏదైతే మైనర్ బాలుడి పైన పోలీస్ అధికారులు తీసుకెళ్లి 3rd డిగ్రీ తీసుకున్న విషయం పైన సో మనతో పాటు ప్రస్తుతం మాట్లాడి తెలంగాణ శ్యామ్ కావచ్చు అండ్ ఈ కేసుకి సంబంధించిన అడ్వకేట్ కూడా ఉన్నారు. సో అని చెప్పండి అన్న, మీ దృష్టికి ఎట్లా వచ్చింది, అసలు ఏం జరిగింది, మీరు ఏమంటారు? నిన్న సుమారు 10:30 ప్రాంతంలో రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు, ఈ అజిత్ కుమార్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి, అన్న నీకు వినే ఒప్పుకుంటే నాకు చెప్పే ఒప్పుకుందాను అని 2 గంటలు ఏమేమి జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వచ్చారు బ్రదర్. చాలా నాకు చాలా బాధ అనిపించి రేపు పొద్దున ప్రెస్ మీట్ అన్న అంటే, నేను సామాజిక ఉద్యమకారుడుగా ఓ వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా 100% నీకు జరిగినటువంటిది అన్యాయం అన్న, మీకు తోడుగా మేము ఉంటామని ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇంతకుముందు చూశారు వాళ్ళ అమ్మతోని వాళ్ళ ఆయనతో అందరితో మాట్లాడుతూ. నేనేమంటున్నానంటే ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిందో, ఏం పేరు కాదు లక్ష్మీరెడ్డి గారు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అంట, ఈమె ఈ మొత్తం రెడ్లందరూ కలిసి ఒక అమాయకమైనటువంటి ఒక దళితుని మీద అతి కిరాతకంగా పాశవికంగా లాఠీ చార్జ్ 3rd డిగ్రీ ప్రయోగించి ఆయన కాళ్ళు బండి రాకుండా చేశారు బ్రదర్. సో ఆయన చేసినటువంటి నేరం ఏంటంటే, గతంలో ఎప్పుడో 2024 డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం పూట తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు ఫోన్ తీసుకొని టిక్ టాక్ అదేదో వీడియో చేసుకునేటువంటి క్రమంలో వీడియో చేసుకుంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి జుట్టు ఏదో పడ్డదంట. ఆ జుట్టు పడ్డందుకు ఆ జుట్టు పడ్డటువంటి వ్యక్తి వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు ప్రవీణ్ యాదవ్, అజరుద్దీన్, ఇటువంటి వాళ్ళు నాకు తెలియదులే కానీ వీళ్ళందరి పేర్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ వెనకాల ఉన్నారంట. వాళ్ళు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ కు ఈ ఎస్ఐ వినోద్ కుమార్ గారు, ఆయన హ్యాండ్ ఓవర్ లో పనిచేసినటువంటి ఆ పోలీసు వాళ్ళు, వీళ్ళందరూ కలిసి 3 రోజులు ఈ పిల్లోని ఏమంటారు అక్కడ పెట్టుకొని చిత్రహింసలు పెట్టి కొట్టారంట. నిజమా కాదా నా పిల్లోని అడతా, పిల్లోడు చెప్తా ఉన్నాడు. కొట్టినటువంటి వ్యక్తులను గుర్తుపడతా అంటాను. ఆ పిల్లోడు అబ్బాయిల వీడియోలు తీసుకుని ఏం చేసుకుంటారు కదా, నిజంగా వీడియోనే తీసుకున్నాడు అనుకో, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది. కాబట్టి ఎవరిచ్చారు హక్కు ఇలా కొట్టి? ఒక భావి భారత పౌరుడు కదా, చదువుకుంటే కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేటోడు కదా, ఈ దేశానికి ఏమంటాడు ఓ మంచి సేవలు అందించేటోడు కదా. మరి ఈరోజు అబ్బాయి కాళ్ళు లేకుండా చేశారు. ఎవరు దీనికి పూర్తి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? ముఖ్యమంత్రి వహించాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వహించాలా, లేకపోతే సిఐ గారు వహించాలా, ఎస్ఐ గారు వహించాలా? ఎవరు వహించాలి? మీరు ఎందుకు బేరాలకు వచ్చారు వాళ్ళ దగ్గరికి? మీరు ఏ తప్పు చేయకపోతే 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, లేదా 20,000 ఇస్తాం అంటారు. నేను 40,000 ఇస్తా, మీ కాళ్ళు మీరు ఇరుగొట్టుకోరి. నేను 40,000 ఇస్తాను బ్రదర్, మీ కాళ్ళు మీరు ఇరుగొట్టుకోరి. ఇటువంటి తప్పుడు రిపోర్ట్లు మీరే సృష్టించి తీసుకొని రండి, మేమేం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏం మాట్లాడతారని వీళ్ళు నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారు? ఏం ముఖ్యమంత్రి చెప్పాడు గతంలో, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ఉన్నప్పుడు అంట వెలమలందరూ పోలీస్ అధికారులు ఉన్నారంట. ఇప్పుడు అందరు రెడ్లు ఉన్నారా? రెడ్లుండి అమాయకుల పైన, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ప్రజాస్వామ్యం పైన ఎటువంటి గౌరవం లేకుండా నరాల వీక్నెస్ ఉంది అని చెప్పి రిపోర్ట్ కూడా ఉందంట కదా. అంటే ఎప్పుడుంది నరాల వీక్నెస్? ఇలా ఎన్నో తారీఖు బ్రదర్? ఇలా ఎన్నో తారీఖు? 12వ తారీఖు. ఎప్పుడు ఉందంట తెలుసా నరాల వీక్నెస్? 16/7/2025 రోజు నరాల వీక్నెస్ ఉందంట. ఈ డాక్టర్ ఇచ్చింది సర్టిఫికెట్, స్టాంప్ పెట్టించి, గవర్నమెంట్ హాస్పిటల్. దీన్ని నిజం అనుకుందామా అబద్ధం అనుకుందామా? 16వ తారీఖు రాలేదు, 7వ నెల కంప్లీట్ కాలేదు, 16వ తారీఖు రాలేదు. మరి ఎట్లా బ్రదర్? మీకు పంపిస్తాను రిపోర్ట్, నేను పంపిస్తాను. వాళ్ళు ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు కదా. మరి దీన్ని ఏమనుకోవాలి? ఈ రోజు మీ పరుగు పోయిద్దని, మీ డిపార్ట్మెంట్ పరుగు పోయిద్దని, మీ ఉద్యోగాలు పోతాయని ఈ రోజు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తారా? ఎప్పుడు? ఎస్, 100% బ్రదర్. 16 సంవత్సరాల నుంచి లేనటువంటి నరాల బలహీనత ఈ 10 రోజులలోనే పుడుతుందా? పోలీసు వాళ్ళు పుట్టగానే పుడుతుందా? పుట్టదు కదా. 200% వినోద్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఆ సిఐ ఉన్నాడో, ఆ ఏసీపీ ఉన్నాడో, వీళ్ళందరినీ విధుల నుంచి తొలగించాలి. 100% తొలగించాలి. తొలగించని పక్షాన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా, మీరు డబ్బులే ఇస్తారా, ఆరోగ్యాన్ని ఆ పిల్లోని కాళ్ళు తెచ్చిస్తారా అనేది మీరే బాధ్యత వహించండి. లేకపోతే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఆయన 10th ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కాబట్టి అంతో ఇంతో సామాజిక స్పృహ, కమ్యూనిస్టు నేపథ్యం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చదువుకొని ఫైట్ చేశాడు. లేకపోతే అమాయకుడు అయితే ఏ అర్ధరాత్రి కాల్చి చంపేద్దరు. మీరు అనేక కేసులలో ఇలా చంపేశారు కదా. గతంలో మరియమ్మని ఏం చేశారు? లాకప్ డెత్ చేసి చంపేశారు లేదా? మా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం. సో ఇది 100కు 200% ప్రభుత్వ దాడి. 3rd డిగ్రీ ప్రభుత్వం చేయించింది. లేకపోతే కనుక రండి, ఆరోగ్య శాఖ మంత్రి ఆడదచ్చిండు ఈ దామోదర్ రాజ నరసింహ నీ హాస్పిటల్లో రాండ్ర దళిత ఎమ్మెల్యే మాదిగ ట్యాగు మాల ట్యాగు వాడుకున్నటువంటి ఈ విధవలు దద్దమ్మలు దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంది. రారా నీ హ్యాండ్ ఓవర్ లో పనిచేసే డాక్టర్లు పనితీరు చూడు ఎట్లుందో. రాకు డేట్ ఇంకా 16వ తారీఖు రాలేదు. 16వ తారీఖు నరాల బల అవుతున్నదని సర్టిఫికేట్ ఇచ్చింది. తొలగిస్తావా? తొలగే రెడ్డి గారిని. మొత్తం ఇదే సామాన్యులకు
ప్రభుత్వ హాస్పిటల్ మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది ఈ దొంగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయబట్టి. సో చెప్పండి నాన్న, మీరు దీనికి సంబంధించి అంటే అడ్వకేట్ గా ఉన్నారు, అసలు ఏం జరిగిందా, లీగల్ పాయింట్స్ ఏంది, అసలు ఆ బాబు 16 ఏళ్ళ బాబుని అసలు లేదంట కదా పర్మిషన్? నా పేరు మొహమ్మద్ సద్దాం అండి. నేను నాఫ్ అనే ఆర్గనైజేషన్ లో బత్తుల రామప్రసాద్ గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ ఘటన ఒక వారం రోజుల కింద మా దృష్టికి రావడం జరిగింది. మొదట ఈ ఘటన మీద మైక్ టీవీ భార్గవ్ గారు ఒక క్లుప్తమైన వీడియో చేయడంతో ఈ ఘటన అందరు ప్రజలకు తెలిసింది. ఇక్కడ జరిగిన లీగల్ పాయింట్స్ అనే చెప్తా. ఇదివరకు ఎవరు చెప్పండి అంటే ఏం జరిగింది, ఎట్లా ఇష్యూని మొత్తం మిస్గైడెడ్ చేస్తున్నారు, ఎందుకు పోలీసులు కాంప్రమైజ్ వస్తున్నారు మన దగ్గరికి అనేది మనం చూసినట్టయితే క్లియర్ గా ఈ అబ్బాయిని ఏదో వీడియో తీసిండు అనే ఒక అమ్మాయికి సంబంధించిన వీడియో తీసిండు అనే ఎలిగేషన్, అది వీడియో తీయలేడు. ఎందుకంటే వాళ్ళ భర్తది 5 సెకండ్ల వీడియో స్నానం చేసిన తర్వాత ఇట్లా అనుకుంటుండు. ఆ వీడియో ఉన్నదనే నెపంతో నువ్వు ఇంతకుముందు నా భార్య కూడా వీడియో తీసి ఉంటావేమో అనే ఒక అపోహతోటి కొట్టిర్రు. ఫోన్ అంతా చెక్ చేసిర్రు. 5 సెకండ్ల వీడియో, అది కూడా ఇన్బాక్స్ లో లేదు, డిలీట్ బాక్స్ లా 5 సెకండ్ల వీడియో పిల్లగాడు భయపడి చేసిండు. ఇక్కడ దాకా జరిగింది కదా. ఇక్కడ దాకా జరిగిన ఈ ఘటన మొత్తం క్రమంలో మనం ఏమంటున్నామంటే నిజంగా అబ్బాయి తప్పు చేసినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ముగ్గురు కొట్టిరు. ఆ కొట్టిన దాంట్లోనే స్పైనల్ కార్డుకి దెబ్బ తాకింది అబ్బాయికి. అది చూడకుండా తీసుకుపోయి 14 సంవత్సరాల పిల్లగాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోవద్దు. జువెనైల్ యాక్ట్ ఏం క్లియర్ గా చెప్తుంది, జువెనైల్ యాక్ట్ సెక్షన్ 75 కూడా మనకు క్లియర్ గా చెప్తుంది అన్నట్టు. చైల్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు అతని పేరు ఎఫ్ఐఆర్ లో రాయడానికి లేదు. క్లియర్ గా మీకు ఆ ఎఫ్ఐఆర్ నేను ఇస్తా. ఏదైతే 1997/2024 డిసెంబర్ జూబ్లీహిల్స్ పిఎస్ వారి దగ్గర ఏదైతే క్రైమ్ నమోదైందో ఆ క్రైమ్ లా క్లియర్ గా అబ్బాయి పేరు రాసిరు. ఇది గ్రాస్ వైలేషన్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 3 రోజులు ఇల్లీగల్ కస్టడీలో అబ్బాయిని పెట్టి కొట్టిరా కొట్టలేరా కాదు, ఈ జూబ్లీహిల్స్ ఏసీపీ ఏదో ఆరోపణ చేస్తున్నాడు మా మీద, ఏది స్టేషన్ కాడ బేస్లెస్ ఎలిగేషన్. 3 రోజులు ఏదైతే మేము ఎలిగేషన్ చేస్తున్న 3 రోజుల సీసీటీవీ ఫుటేజ్ నీకు దమ్ముంటే నువ్వు ఒక మనిషి అయితే బయట పెట్టు, తప్పైతే మా మీద కేసు పెట్టు, లేకపోతే మేము చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టు. ఇదంతా కాకుండా ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతాం, బ్రెయిన్ ఖరాబ్ అయిందా ఇట్లా? పోలీస్ అధికారి అయితే ఏం చేస్తావా? అక్కడికి పోతే ఎస్ఐ రమ కూడా ఏదో మాట్లాడుతుంది. ఇంకొకటి, ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా అగ్ర కులాలకు సంబంధించిన అధికారులు, వాళ్ళు కామన్ గానే లాకప్లలో మనల్ని కొట్టి చంపుతారు. దళిత గిరిజన బడుగు బలైన వర్గాల్ని కొట్టి చంపుతారు. వాళ్ళకి కామన్ ఇదంతా. ఎందుకంటే వాళ్ళని అడిగేటోడు ఎవరు లేడు కదా. తీసుకుపోయి కొట్టి ఒక కానిస్టేబుల్ విచక్షణ రహితంగా బూట్ కాలుతోటి ఈప్లో తన్నిండు. పిల్లగాడు వాడి కొట్టుకుంటే అక్కడనే కస్టడీలో ఇంకో వ్యక్తి అంటుండు, అయ్యా అట్లా కొట్టకంటే వాడు నువ్వు ఇట్లా నువ్వు కొట్టినవారా అని అంటుండట. ఎంత ఘోరం అండి ఇది. అదే అబ్బాయిని అడగండి, నీ కుట్టిండా నువ్వు కొట్టినవా? ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళకు ఇంకేం చెప్తాం? కొట్టిండు. కొట్టిన తర్వాత పిల్లగానికి అర్థమైపోయింది వాడు లేచే పరిస్థితులు లేడని. వాళ్ళ అమ్మని 3 రోజులు తిప్పుకున్నారు. ఇలా దెబ్బ తాకింది కదా, గంటకు లేతాడో 2 వాళ్ళు లేస్తాడు. లేవకపోయేవారు వాళ్ళ అమ్మకి ఇట్లా అందరు తీసుకొని పోయి హాస్పిటల్లో వాడిని చూపించుకునే క్రమంలో చాలా 3 పిల్లలు ఉన్నారు, వీంది భవిష్యత్తు చూసుకోలే. ఎంత క్రమంలో మనం పోయి ఏసీపీని కూడా కలిసిండి, ఇట్లా జరుగుతుందంటే మనం చూద్దాంతి చేద్దాంతి అని దులుపుకుంటూ పోతారు. కంప్లైంట్ ఇవ్వాల్సిన క్రమం వచ్చిన రోజున బత్తుల రామప్రసాద్ లేకపోతే ఇవాళ ఈ కంప్లైంట్ కూడా రిజిస్టర్ కాకపోయేది. వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు. జూబ్లీహిల్స్ పోయి కంప్లైంట్ సార్ మనం స్టేషన్ పోయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చా సార్ అని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. అమాయకులు. ఇట్లాంటి పరిస్థితులలో ఇట్లాంటి ఒక సీరియస్ నేరం చేసామని చెప్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో పిటిషన్ రాసిచ్చినాం. ఎస్ఐ అక్కడ ఉన్న అడ్మిన్ ఎస్ఐ రమ ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాల్సింది ఘటన మొత్తం మీద ఎస్ఐ రమ మీద ఎఫ్ఐఆర్ కావాలి. 18A ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను బుక్ కూడా కొనికొచ్చిస్తా. ఎస్సీ ఎస్టీలో ఉంటది. ఎస్సీ లా చదువుకో. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ 18A ఏం చెప్తుంది నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఎందుకంటే వాళ్ళు ఏదో టెక్నికల్ అని మాట్లాడతారు కదా, అంతకంటే టెక్నికల్ గా నేను కూడా మాట్లాడగలుగుతా. 18A ఏం చెప్తుంది? నో ప్రిలిమినరీ ఎంక్వైరీ నీడెడ్ వన్స్ దట్ గెట్ కంప్లైంట్ లీడ్స్ టు an SC/ST offense must FIR be registered and issue an FIR with immediate effect. That FIR copy must be given free of cost. This is the section 18A. No preliminary or approval required. నేరం జరిగిందని విచక్షణ అధికారి నమ్మినాక ఎవరి అధికారం కూడా అవసరం లేదు. విచక్షణ అధికారికి చట్టం అంతా పవర్ ఇస్తున్నది విచారణ అధికారికి. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అరెస్ట్ చేయాలి ఎవరిని. ఇప్పుడు మీ తప్పే లేదు. 3 రోజులు సరే అబ్బాయి చేసిందా, ఇదే జరిగిందా, ఇదంతా తర్వాత నరాల బలైనంత మేమంతా అర్థమే ఆడుతున్నాం. 3 రోజులు ఎందుకు పెట్టుకున్నావు పోలీస్ స్టేషన్ లా? ఏ అధికారం ఉందని పెట్టుకున్నావు?
ఎవరు మీరంతా? రెండోది ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఆ అబ్బాయి ఫోన్లు ఇప్పటికి కూడా కోర్టుకు డిపాజిట్ చేయలేరు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే ఆ అబ్బాయి పేరు ఎఫ్ఐఆర్ వస్తుందో అప్పుడు అక్కడ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని రాయాలి. ఎందుకు? మైనర్ కి సంబంధించిన ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ దేశ చట్టాలు ఆ అబ్బాయికి ఇస్తున్న ఇమ్యూనిటీ, దాన్ని కూడా వైలేట్ చేసి ఆయన పేరు రాస్తాడు. దాని తర్వాత ఇగో ఇది జువెనల్ యాక్ట్ సెక్షన్ చూడండి, ఇది SC/ST యాక్ట్ సెక్షన్ 18A జువెనల్ యాక్ట్. ఇది కథ. జువెనల్ యాక్ట్ 10 లా పేరే రాయద్దు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా అని రాయాలి. అసలు నువ్వు పోలీస్ స్టేషన్ తీసుకుపోవడానికే లేదా బాబు, నీకు బ్రెయిన్ ACP నీకు బ్రెయిన్ ఖరాబ్ అయింది కావచ్చు. నాకైతే నీకు నీ బ్రెయిన్ లో వాటర్ లెవెల్ ఎక్కువైనట్టు అనిపిస్తున్నది, నీకు మంచికి చెడుకు తేడా తెలుస్తలేదు. నువ్వు అసలు ఆ పిల్లగాన్ని పోలీస్ స్టేషన్ కొట్టవద్దు. నేను చేస్తున్న ఆరోపణ తప్పైతే నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయి. ఆ క్రమంలో నేను నిరూపిస్తా ఏం అబ్బాయితో అన్యాయం జరిగిందో. లేకపోతే నేను చెప్పిన ఆరోపణ మీద పోలీసుల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయి, అది కూడా నిరూపిస్తా ఆ పోలీసులు ఏం తప్పు చేసిరు. చట్టాన్ని చేతులకు తీసుకొని మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చి ప్రెస్ నోట్ ఇచ్చినావు అనుకో, యువర్ ఆల్సో నువ్వు కూడా ఈ నేరలకు వస్తున్నావు. గుర్తుపెట్టుకో. SI రమ, వినోద్ రెడ్డి, ACP వాళ్ళని ఎవరైతే కొట్టిన వాళ్ళని కాపాడే క్రమంలో మీరు అందరు ఎరుకుతున్నారు. ఇప్పటికైనా SC/ST యాక్ట్ సెక్షన్ 18A కింద ఏదైతే చెప్తుందో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కాగ్నిజెన్స్ ని లీడ్ చేసే ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చినా ఇమీడియట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇందులో ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి ఒక డాక్టర్ కూడా రిపోర్ట్ ఇచ్చాడు, నరాల బలహీనత ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఫాదర్ NCCలో ఉన్నారని చెప్తారు. అసలు కథ చెప్తా. ఈ మొత్తం దాంట్లో అసలు దొంగ డాక్టర్. ఎందుకు? ఆమె పేరు లంగారెడ్డి DMN ఏదో ఉంది, ఆమె కూడా రెడ్డి అట. ఇంకా అసలు విషయం ఏంటంటే ఆమె పోలీస్ ఒక రిక్వెషన్ పెట్టింది, ఈ క్రైమ్ నెంబర్ లా హెల్త్ ఎట్లా ఉన్నదని అడిగింది. అడిగిన క్రమంలో ఈ మహాత్మురాలు ప్రైవేట్ లో కూడా ప్రాక్టీస్ చేస్తుంది, రంగలక్ష్మి. అయితే ఈమె ప్రైవేట్ లో కూడా ప్రాక్టీస్ చేస్తుంది. ఈమె ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు ఇచ్చిన రిక్వెషన్ లెటర్ మీద అడ్వాన్స్ డేట్ లా 16వ తేదీ 7వ నెల 2025లో ఒక ఒపీనియన్ ఇష్యూ చేస్తున్నది. అది మాకు SI ఇస్తుంది రమ్మ. ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో ఆ రమ్మ మేడం ఈ కాపీలు చూసుకోరని ఇస్తుంది. అసలు ఇవన్నీ జోకులు ఎక్కువన్నాయి. ఫస్ట్ ఈమెను కూడా బుక్ చేయాలి SC/ST గా చేసి. నేను ఏమంటున్నా, అడ్వాన్స్ డేట్ లో నోటీసులు, అడ్వాన్స్ డేస్ ల రిక్వెషన్ కి రిప్లై కింద నువ్వు మా పిల్లగాంది హెల్త్ మంచిగా లేదు సంథింగ్ ఏదో టర్మినాలజీ పోలీసు వాళ్ళు దొరికిన ప్రతిసారి లాకప్ డెత్ల కస్టోడియల్ టార్చర్ల మూడో వ్యక్తికి అంటే సామాన్య వ్యక్తి లేమ్యాన్ కి అర్థం కాని భాషని డాక్టర్ రూమ్ లలో కూర్చుని కొట్టే రిపోర్ట్లు ఇవన్నీ. నేను ఏమంటున్నా, నరాల బలహీనత ఉందని తెలుసు కదా నీకు, ఉన్నాకనే 3 రోజులు పెట్టుకుంటున్నావా? మీరు చెప్పండి. అసలు నువ్వు అన్ని తీసుకురావద్దు. SC పిల్లగాడు పోయింది, మైనర్ పోయింది, ఇట్లాంటి మెడికల్ కండిషన్ ఎట్లా పెట్టి కొడతావు? మరి వాడు నరాల బలహీనత ఉన్నది కదా, వాడి కాలే నడవరావు కదా, వాడిని ఎట్లా పెట్టి కొట్టినావు 3 రోజులు? నువ్వు చెప్తున్న రిపోర్టే కదా. ఎంత తప్పు మీరు చూడండి. అడిగేటోళ్ళు లేక దిక్కు దివానం లేని దళిత గిరిజన బహుజనుల మీద ఈ జాడులు 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 60 లాకప్ డెత్లు అయినాయి తెలంగాణలో. కస్టోడియల్ టార్చర్లు ఇవన్నిటికైతే లెక్క పత్రం లేదు. ఇట్లాంటి పరిస్థితులలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీదనే వీలైతే ఈ అన్నిటి కూడా నిర్లక్ష్యానికి అడ్మినిస్ట్రేషన్ బాస్ అయినా కాబట్టి చీఫ్ సెక్రటరీ మీద ఉన్న ఆయన మీద DGP మీద అట్రాసిటీ కేసు పెట్టి కేసు విచారణ చేసి వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళకి అగరెస్ట్ గా ఛార్జ్ షీట్ వేయకు, తప్పు ఉందో వాళ్ళకి మాత్రమే అగరెస్ట్ గా ఛార్జ్ షీట్. ఇది మా డిమాండ్.